నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రశ్న రావణ్ గారిపై కొత్తగా ఉపా చట్టాన్ని వేయడం జరిగింది. ఆయనకు మాజీ మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటిది, నిజంగా ఉన్నాయంటారా? కాదండి, మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందా, బందర్ లడ్డూలు బందర్ ఉంటుందా? అట్లాగే రావణ్ నక్సలైటు అంటే నిరూపించడానికి ఆధారాలు ఏమున్నాయి? ఓకే, అది ఆలోచించాలి. ఎవరిని పడితే వాళ్ళని నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అంటున్నారు అంటే ఏమనుకోవాలి? ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు పిచ్చిది అని చెప్పి నమ్మించి చంపటం ఒక స్ట్రాటజీ లాగా ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అంతే. ఎందుకు రావణ్ పైన ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అంటే నాకు అర్థమవుతున్నది ఒకటే. ఎంతో కొంత ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం గురించి. గళాలు, నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇలా పెరగడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. అంటే వీళ్ళు ఇవాళ గెలిచిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలు నేను మంచి పరిపాలన అందించాలి అనే దానికంటే కూడా వచ్చే ఎలక్షన్లో నేనే గెలవాలి అనే దానికోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్క వ్యతిరేక స్వరాన్ని కానీ ఒక్క నిరసన గళాన్ని కానీ సహించేలాగా ఉండరు. పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని, అన్అపాలజిక్ సనాతని అని ప్రకటించుకున్నారు, గుడిమెట్లు కడిగారు. అయితే ఆ విషయాన్ని చాలామంది మాట్లాడారు, రావణ్ కూడా మాట్లాడాడు. అలాగే చాలామంది మాట్లాడినవే రావణ్ కూడా మాట్లాడాడు. కాకపోతే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. కొత్త వ్యాఖ్యల కన్నా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో ఏవైతే మాట్లాడారో ఆ మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈయన కూడా ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. అది కాస్త ఇబ్బందికరం అయింది వాళ్ళకి. కాదండి, అసలు ఇమిటేట్ చేయడం తప్పని ఎక్కడన్నా చట్టంలో రాసిందా? విమర్శించడం తప్పు కాదు, ఇమిటేట్ చేయడం తప్పు కాదు. మరి అలాంటప్పుడు ఆ రెండు మీరు అనుకుంటున్నారు, మీ మనసులో ఉన్న బాధలు అవి. ప్రతి మనిషికి తన మనసులో ఉన్న బాధలకి చట్టాలకి జోడించాలి అంటే ఎట్లా కుదురుతుందండి? ఓకే, మీ మనోభావాలు దెబ్బతిని నేను కాదనట్లా. ఆయన ఎక్కిరించడం ఆ క్షణంలో ఆయన ఎక్కిరించాలనుకున్నాడు, ఎక్కిరించాడు. ఎక్కిరించిన దానికి మీరు ఉపా చట్టం పెడతారా? పైగా ఇంకొకటి నేను గట్టిగా చెప్పగలనండి, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళనల్లా వాళ్ళు మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆడియో టేపులు తయారు చేసి కొత్త ఆడియో టేపులు తయారు చేసి వాటిని చూపించి వాళ్ళని కేసుల్లో ఇరికించటం ఈ బీజేపీ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. ఒకప్పుడు జేఎన్యూలో కన్హయ్య కుమార్ అని చెప్పి ఒక స్టూడెంట్ లీడర్ ఉండేవాడు. ఆ స్టూడెంట్ లీడర్ని కూడా ఇట్లాగే దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చాడు అతను ఒక ప్రదర్శనలో అనే ఒక అభియోగంతో అతన్ని ఉపా చట్టం పెట్టి తీహార్ జైలుకి పంపించారు అతన్ని. అయితే అతను దేశద్రోహి కాదు, అతను నిజమైన దేశభక్తుడు. అయితే అతను ఏం చెప్పాడంటే, అతనికి తెలుసు కదా తానేంటో తనకు తెలిసినప్పుడు స్ట్రాంగ్గానే నిలబడతారు. అతను ఛాలెంజ్ చేశాడు, అతను ఫోరెన్సిక్ పంపించండి, వాటిని ల్యాబ్కి పంపించండి, అది నా కంఠస్వరం కానే కాదు, ఎందుకంటే నేను అలాంటి నినాదాలు ఇవ్వను కాబట్టి అది నా కంఠస్వరం కాదు అని చెప్పి అతను సీరియస్గా డిక్లేర్ చేశాడు. ఎంత నమ్మకం ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? అవును, ఏమో ఒకవేళ నేను పొరపాటున అన్నానేమో అని అనిపిస్తాయి. కానీ కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ ఇష్యూస్లో
ఒకసారి నాకెవరో ఫోన్ చేసి మీరు మా క్యాస్ట్ బట్టి తిట్టారు, మీ మీద కేసు పెడదాం అనుకుంటున్నాము అన్నారు. అంటే జనరల్గా ఇంకొకళ్ళు అయితే ఏమో ఏ సందర్భంలో ఎవరి దగ్గర అన్నాను అని. అయితే వాళ్ళకి తెలియదు నేనేంటో, వాళ్ళకి తెలియదు. నేను నరనరాల్లో నేను ఒక దళితుల పక్షాన ఉంటాను, అది జీర్ణించుకుపోయిన లక్షణం అనే సంగతి వాళ్ళకి తెలియదు పాపం. తెలియక అలా అన్నారు. అయితే నేను అన్నాను, ఫోన్ రికార్డింగ్ ఉందంటున్నారు కదా, తీసుకెళ్ళి కేసు పెట్టండి అని చెప్పి సింపుల్గా ఊరుకున్నా. ఇది జరిగి ఒక 6-7 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి నాకు భయమే లేదు. కేసు కూడా పెట్టుండ్రు. వాళ్ళు పెట్టలేదు, పెడతారనే భయం లేదు. ఎందుకంటే నేను అలా అనను కాబట్టి. నాకు తెలుసు నా వ్యక్తిత్వం ఏంటో, నా భావజాలం మీద నాకు నమ్మకం. అందుకని నేను ఎట్టి కలలో కూడా అట్లాంటివి మాట్లాడను. అలాగే కన్నయ్య కుమార్ కూడా అలాగే ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి ఫోరెన్సిక్లో వచ్చింది, అది అతను కంఠస్వరం కాదు అని చెప్పి వచ్చింది. అతని మీద కేసు కొట్టివేయబడింది. అతను ఆ తర్వాత పిహెచ్డి డిగ్రీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను యాక్చువల్గా సిపిఐలో పనిచేయాలనుకున్నాడు పాపం, ఏఎస్ఎఫ్ స్టూడెంట్ అప్పుడు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను కాంగ్రెస్లోకి వెళ్ళాడు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు, గెలవలేదు, అది వేరే విషయం. అంటే అతని పైన ఎంత కక్ష కట్టారు అంటే, అతను పార్లమెంటుకు వస్తే ఎట్లా అనే ఒక భయంతో కావాలని ఓడించారు. మోడీని అతను చేసినంత మాస్ ర్యాగింగు, అంటే మోడీ వ్యక్తిగతం కాదండి, అదే అతని పని విధానం పట్ల చేసినంత ర్యాగింగు బహుశా ఎవరో చేసుండ్రు. ఈ దేశంలో ఇంతవరకు ఎవరో అంత చేసుండ్రు. అంత చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఆ టేపు చూపించారు, అబద్ధపు టేపు, బయటకు వచ్చాడు అతను. అట్లా వీళ్ళకి అలవాటు. వీళ్ళు శత్రువులు అని అనిపించింది అంటే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టడం వీళ్ళకి చేతనవును. ఇప్పుడు ఈ కేసు కూడా సరి అయిన పద్ధతుల్లో విచారణ జరిగితే గనక రావణ్కి పైన ఉపా చట్టం పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పి ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. అయితే ఈలోపు నేను కొన్ని తమాషాలు చూస్తున్నా, ఎప్పుడూ చూడని తమాషాలు. మీడియా నిజంగా కొన్ని మీడియా సంస్థలు ఇంత దిగజారిపోయినాయా అనిపిస్తుంది. ఏంటి అంటే, ఎంత పైశాచికత్వం వచ్చిందా ఈ మీడియా సంస్థలకి, ఇంత దివాళా కోరుతనంగా 4th రేటెడ్గా వీడియోలు చేస్తారా అనిపిస్తుంది. ఒక ఛానల్లో అసలు అతనికి అక్కడ ఉపా చట్టం ద్వారా అరెస్టు కాబడి రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని ఏ విధంగా హింసిస్తారు, ఏ విధంగా విచారణ చేస్తారు, ఏ విధంగా కేవలం 200 ml మాత్రమే వాటర్ ఇస్తారు రోజు మొత్తంలో, 1/2 kg పుల్లారెడ్డి స్వీట్స్ పెడతారు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీట్లు పెడతారు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన బిర్యానీ పెడతారు. ఇలా పెట్టి వాళ్ళని ప్రశ్నలు అడుగుతారంట. వాళ్ళకంటే టాయిలెట్ కూడా రాదంట. ఇంత పైశాచికత్వం ఏంటి? ఒకవేళ టాయిలెట్కి వెళ్తే టాయిలెట్లో నీళ్లు పెట్టరంట కావాలని. ఇలా చేస్తారా అండి నిజంగా? జైళ్ళల్లో ఇలాంటి పరిస్థితులు జైళ్ళల్లో ఉన్నాయా? ఇది ప్రజాస్వామ్య దేశమా? ఎలా అండి ఇలా? అసలు ఇంత సంబరం ఏంటి మీకు? నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటి అంటే, నిజంగా అది ఒక ప్రొసీజర్ అయితే గనక ఆ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఎవరిపైనైనా ప్రయోగించవచ్చు. అవును. కానీ ఉపా చట్టంలో అరెస్టు కాబడిన రావణ్ని ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు సంబరపడిపోవడం నాకు బాధగా ఉంది. ప్రకాష్ రాజ్ గారు కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బలవంతంగా రుద్దబడుతున్న కఠినమైన చట్టాలు తొలగించండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అసలు ఈ దేశద్రోహ నేరము అనేది ఎప్పుడు పెట్టింది? దేశద్రోహ నేరం ఎప్పటిదో, ఇది రాజుల కాలంది. ఇవాళ రాజులు ఉన్నారండి? ఈ చట్టాన్ని తీసేయాలి, అసలు ఇవాళ ఈ కాలానికి అది మనుగడలో ఉండాల్సిన చట్టం కాదు అని చెప్పి మొత్తుకుంటుంటే ఈ ప్రభుత్వాలు వాటిని తీయట్లేదు. అసలు రాజద్రోహ నేరం ఏంటండి? అసలు రాజులు ఎక్కడున్నారు రాజద్రోహం చేయడానికి? ఏది ఏమైనా కొంతమంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వ్యక్తులు ఈ విధంగా నోటి విరోచనాలు చేసుకోవటం మటుకు చాలా బాధాకరం. ఒక జైలులో ఉన్న వ్యక్తి పట్ల ఈ విధంగా, అంటే లోపల చట్టం ఎలా వినియోగించబడుతుందో
వీళ్ళు చెప్పే విధానం అయితే అది దుర్వినియోగం. ప్రభుత్వాలకు ఎంత మచ్చండి. వీళ్ళు ఏదో సంబరపడుతున్నారు కానీ ఇదంతా చేశాము అని చెప్పి, ఇది ప్రజలు గమనిస్తే ఇబ్బందికరమైన అంశాలే. ఇబ్బందికరమైన అంశం. ఒక రకంగా ఇది ఒక సామాజిక హెచ్చరిక. రావణ్లాగా మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీకు ఇలాంటి శిక్ష ఉంటుంది అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు. ఈజ్ ఇట్ ఓకే అండి? ప్రజలు ఉన్నారుగా, చూస్తున్నారు, అన్నీ చూద్దాం. అన్నీ చూస్తున్నారు ప్రజలు. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.